మీ అందరికీ ఒక ప్రశ్న. మీరు 2 ఆప్షన్స్లో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ 1 ఇప్పుడే 10 లక్షలు తీసుకుంటారా? ఆప్షన్ 2 25 సంవత్సరాల నుంచి నెలకు 1000 చొప్పున ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తీసుకుంటారా? చాలామంది ఫస్ట్ ఆప్షన్నే సెలెక్ట్ చేసుకుంటారు, కానీ ప్రపంచంలో రిచెస్ట్ ఇన్వెస్టర్స్ మాత్రం సెకండ్ ఆప్షన్ని సీరియస్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక సీక్రెట్ తెలుసు. ఆ సీక్రెట్ పేరే కాంపౌండింగ్. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాంపౌండింగ్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన పోర్ట్ఫోలియో అనేది చూసుకుందాం. ఈ పోర్ట్ఫోలియోని నేను ఎందుకు చూపిస్తున్నానంటే, ఏదో ఒక రోజు మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలని ఇది డైలీ చూపించడం జరుగుతుంది మన పోర్ట్ఫోలియో చేంజెస్ అయితే ఎలా వచ్చాయి మనం ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేస్తారు, కానీ 2-3 సంవత్సరాల్లో పెద్ద రిటర్న్స్ కనిపించకపోతే వెంటనే డిసప్పాయింట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ని ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కాంపౌండింగ్ ఎలా పనిచేస్తుందో అర్థం కాక. కాంపౌండింగ్ని అర్థం చేసుకోకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎప్పటికీ అర్థం కాదమ్మా. కాబట్టి ఈరోజు మన గోల్ కాంపౌండింగ్ని ఎప్పటికీ మర్చిపోలేని విధంగా అర్థం చేసుకుందాం. అసలు కాంపౌండింగ్ అంటే ఏంటి? మీ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్స్ మీదే కాకుండా మీ ఎర్న్ చేసిన రిటర్న్స్ మీద కూడా రిటర్న్స్ ఇచ్చేది కాంపౌండింగ్. సింపుల్గా చెప్పాలంటే మీ డబ్బు మీకోసం ఒక ఎంప్లాయీ లాగా పనిచేయడం అనమాట. ఈ ఎంప్లాయీ సంపాదించిన డబ్బు మళ్ళీ ఇంకో ఎంప్లాయీని క్రియేట్ చేయడం. ఈ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయడం, అదే కాంపౌండింగ్. చాలామంది రిటర్న్ పర్సంటేజ్ చూస్తారు, కానీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ మాత్రం టైంని మాత్రమే చూస్తారు. ఎందుకంటే కాంపౌండింగ్కి బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి టైమే. ఇమాజిన్ చేయండి, 2 ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇన్వెస్టర్ ఏ వచ్చేసి 25 సంవత్సరాల ఏజ్లో ప్రతి నెల 5,000 ఎస్ఐపి స్టార్ట్ చేశాడు అనుకోండి. ఇన్వెస్టర్ బి 35 సంవత్సరాల ఏజ్లో అదే ఎస్ఐపి 5,000తో స్టార్ట్ చేశాడు. ఇద్దరు సేమ్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేశారు. సేమ్ మంత్లీ అమౌంట్, డిఫరెన్స్ మాత్రం ఒకటే, 10 ఇయర్స్ ఎర్లీ స్టార్ట్ అనమాట. 30 ఇయర్స్ తర్వాత ఇన్వెస్టర్ ఏ వెల్త్ ఇన్వెస్టర్ బి వెల్త్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్ ఏ ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేదు, ఎక్కువ టైంని ఇన్వెస్ట్ చేశాడు. కాంపౌండింగ్కి అమౌంట్ కన్నా టైం ఎక్కువ ఇంపార్టెంట్. ఈ వీడియో నుంచి ఒక్క లైన్ మాత్రం గుర్తుపెట్టుకోండి కాంపౌండింగ్ వర్క్స్ బెస్ట్ ఫర్ పీపుల్ హూ గివ్ ఇట్ టైం. హై రిటర్న్స్ కోసం చేజ్ చేయకండి, కన్సిస్టెన్సీని చేజ్ చేయండి. మీకైతే కాంపౌండింగ్ అంటే కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. రేపు మన టాపిక్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటే ఏంటి, రిస్క్ని ఎలా అర్థం చేసుకోవాలో రేపటి వీడియోలో మనం మాట్లాడుకుందాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన మిడిల్ క్లాస్ ప్లానింగ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఇన్వెస్ట్మెంట్ పెద్ద భవిష్యత్. జై హింద్.